అడుగుతున్నటువంటి ప్రశ్న ఒకటి. శేఖర్ భాష దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడు. శేఖర్ భాష ఎక్కడైనా తప్పుడు కేసు పెడితే 493 కావచ్చు, 376 కావచ్చు, 498A కావచ్చు, తప్పుడు భరణం కేసులు కావచ్చు, తప్పుడు కస్టడీ కేసులు కావచ్చు, వీటి ఏ ఉన్నా సరే శేఖర్ భాష వెళ్తాడు. శేఖర్ భాష పోరాడుతున్నది మగాళ్ళ హక్కుల కోసం. నేను ఢిల్లీ కూడా కదా, ఢిల్లీకి కూడా ఈ టీమ్స్ కావాలి, మగాళ్ళ కోసం ఒక కమిషన్ కావాలి అని ఫస్ట్ నుంచి పోరాడుతున్న మనిషి నేను. సో ఈవిడనే కాదు, జానీ మాస్టర్ కేసులోనూ నా గొంతు వినిపించాను. ఢిల్లీలో ఇట్లా ప్లకార్డు పట్టుకొని నించున్నాను నేను. ఏంటండి 5 ఏళ్ళు కలిసి ఉండి సడన్గా ఒక రోజున వచ్చి 5 ఏళ్ళ 1వ రోజున ఆయన రేప్ చేశాడంటారా? సో ఇది అంటే తప్పుడు కేసులు పెట్టడానికి అంటే బేసికల్లీ ఏమవుతుందంటే, ఒక కేసు పెట్టాలంటే నీ దగ్గర సాక్ష్యాలు ఉండాలి. ఏ సాక్ష్యాలు లేకుండా ఈజీగా పెట్టే వెసులుబాట్లు కల్పించారు మన గవర్నమెంట్ వాళ్ళు. సో దీన్ని వెసులుబాటుగా తీసుకొని మగాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని వేధించడం, డబ్బులు గుంజడం. సో ఇది మనం చూస్తున్నాం. రైట్. మరొక ఇష్యూ అండి, మనం చూస్తున్న వాళ్ళ పేరెంట్స్ సంబంధించినటువంటి ఆ వీడియోస్ కూడా మనకు క్లారిటీ కనిపిస్తున్నాయి. దాంతోపాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకటి చెప్తున్నారు, ఇది మా కొడుకు సంపాదించినటువంటి ఇల్లు కాబట్టి మేమే ఉంటాం, కానీ ఆమె చెప్పేది ఏంటంటే మేమిద్దరము లివింగ్ రిలేషన్లో ఉన్నాం కాబట్టి ఇద్దరికీ వర్తిస్తుంది, ఆ ఇల్లు నాకు కూడా వస్తుందని చెప్తున్నారు. కానీ ఇటీవల కాలంలోనే ఒక పేరు అనేది బయటకు వస్తుంది, ఓ మంత్రి హస్తం కూడా ఉంది, ఆ మంత్రి సాయం చేశారు, ఇన్ని డబ్బులు సాయం చేశారని స్వయంగా లావణ్యనే చెప్పింది. అసలు మీకున్నటువంటి నాలెడ్జ్లో ఆ మంత్రి ఎవరంటారు? మంత్రి సంగతి నాకు తెలియదండి. నాకు ఈవిడ చేస్తున్న కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ డ్రగ్స్ కావచ్చు, లేకపోతే ఇటువంటి వాటిలో హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా చేస్తుంది, మీరు జాగ్రత్తగా గమనించండి అని చెప్పి ఒక అమ్మాయి నాకు కాల్ చేసి. ఎస్. సో ఎవిడెన్స్ ఇంతకన్నా అంటే ఆన్ రికార్డ్ మనకున్న ఎవిడెన్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ప్రీతి అనే ఒక అమ్మాయి మన వచ్చి గొడవ చేస్తుంది సార్. ఆ అమ్మాయి ఆన్ రికార్డు టీవీ ఛానల్లో చెప్పిన మాట ఏంటంటే, ఈవిడికి డ్రగ్స్ అలవాటు చేసి బలవంతంగా ఇద్దరి దగ్గర పడుకోమని చెప్పి నన్ను అడిగింది. నేను తూ అని చెప్పి మొహన్ వేసి వచ్చేసాను. సో డ్రగ్స్ అలవాటు చేసి ఇటువంటి పనులు చేస్తుంది ఈవిడ అని చెప్పి ప్రీతి డైరెక్ట్గా లైవ్లో చెప్పిన మాట మనం అందరం చూసాం. బట్ ఆవిడ కాకుండా ఈవిడ బేసికల్లీ ఏంటంటే బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పి చాలామంది మాట దగ్గర వినుంటారు. కానీ బ్లాక్మెయిల్ చేసినప్పుడు డబ్బులు అడగదు, ఇటువంటి ఫేవర్స్ అడుగుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అని చెప్పి పంపిస్తుందట. ఎందుకు అంటే వీళ్ళని అడిగితే అంతా 5,000 10,000 ఇస్తారు. అదే ఒక పొలిటీషియన్ దగ్గర పంపిస్తే ఆయన వాస్తవమైనది మీరు వినండి, విన్న తర్వాతే నేను మీకు డిసైడ్ చేసుకోండి. ఇది ఒక కొంచెం పెద్ద కాలు, నేను మొత్తం కాల్ మీకు ఇస్తాను. మీరు అంటే అక్కడ ఉన్నటువంటి మెయిన్ మ్యాటర్ మీకు వినిపించేట్ చేస్తాను. హలో. ఓకే. మీ ఇన్వెస్టిగేషన్ లో తెలిసిందా? లేదు మా, ఎప్పుడు ఈ పేరు రాలేదు. యాక్చువల్గా తను యుఎస్ వెళ్ళింది సార్. అంటే గాయత్రి పొలిటీషియన్స్ లాగా వస్తే మూన్షైన్ పబ్ లో. సో వాళ్ళంతా 2 ఫైన్ లాగా సార్, 2 షేడ్స్ ఉంటాయి వాళ్ళకి. తను పక్క వాళ్ళ వెనకాల ఉంటుంది కాబట్టి మీరు ఆల్మోస్ట్ ఫైనల్ స్టీల్ కుర్చీలో ఉన్నారు కదా మీ సైడ్ వచ్చేలాగా. సో కాబట్టి వాళ్ళ సైడ్ అయితే మీరు వాళ్ళ నుంచి. సో బేసికలీ మీకు కంటెక్స్ట్ చెప్తాను, మీరు తర్వాత అర్థం చేసుకోవచ్చు. ఈ అమ్మాయి రూమ్మేట్ కొంచెం పాష్ హాస్టల్లో. ఈ అమ్మాయి రూమ్మేట్ పేరు గాయత్రి. ఓకే. ఈ గాయత్రి లావణ్య బినామీ అని చెప్తుంది ఈ అమ్మాయి. సో ఈ లావణ్య ఏదన్నా సరే గాయత్రి గాయత్రి అమ్మాయిని అటాచ్ చేస్తే గాయత్రి వెళ్ళి ఈ పొలిటీషియన్స్ కానీ బిగ్ షాట్స్ కానీ ఈ అమ్మాయిని పంపించడం అనేది చేస్తుంది అని చెప్పి ఈ అమ్మాయి చెప్తున్నది. ఎవిడెన్స్ తీద్దామని మాత్రం మీరు అసలు ఆలోచించదండి. మీ ఇన్వెస్టిగేషన్ మీరు సైడ్ చేసుకోండి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు గాయత్రి తెలియదు, గాయత్రి గురించి తెలియదు అనుకుంటా, ఎందుకంటే తను ఎవ్వరికి వాళ్ళు ఆమెను ఇంట్రొడ్యూస్ చేయదు. సో మీరు ఆ యాంగిల్ చూడండి. నేను మాక్సిమం తన ట్రై చేశాను కానీ నా కాంటాక్ట్ పోయింది సార్. 4-5 years అయింది. తను ఏంటంటే మా ముందే మనీ ఉంటది కదా, అది న్యూస్ పేపర్ లో పెట్టేసి ఇచ్చేవాళ్ళు అనమాట. తన హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడు మనీ ఉండేది. గాయత్రి నాకు లావణ్యతో అసలు డైరెక్ట్ గా కూడా తెలీదు, ఎందుకంటే మేము అదే పబ్ లో కలిసిందే, మూన్షైన్ పబ్ లో. సో గాయత్రి పార్ట్నర్ సార్, ఇంకా అంటే షాడో అని చెప్పొచ్చు. తను కనిపిస్తే తిని కనిపించదు గాయత్రి అంతే. కన్వర్సేషన్ లో గాయత్రి లావణ్య షాడోగా ఉంటూ. సో బేసికల్లీ నేను పర్టికులర్ పార్ట్ మిస్ అయ్యాను. వీళ్ళు ఫస్ట్ ఎప్పుడు కలిసారంటే, ఈ గాయత్రి అనే అమ్మాయి
ఇలా హాస్టల్లో అందమైన అమ్మాయిలు ఎవరైనా ఉంటారో వాళ్ళని పరిచయాలు చేసుకొని ఫస్ట్ ఏం చేస్తారంటే మిమ్మల్ని పబ్కి తీసుకెళ్తారని చెప్పి పబ్కి తీసుకెళ్తుంది. సో అలా పబ్కి తీసుకెళ్ళినప్పుడు లావణ్యని కల్పించదుట. ఆ రోజు పబ్బులో లావణ్య, రాజ్ తరుణ్, నిఖిల్ ఇంకా కొంతమంది అందరూ వచ్చారు. మేము అప్పుడే నాకు ఫస్ట్ టైం లావణ్యని చూడడం అని కూడా చెప్తుంది అమ్మాయి. చదువుతూ ఉంటది అనమాట. ఓకే. లైక్ లావణ్య తన గాయత్రికి అంటే లేకపోతే గాయత్రి అని మనం కూడా ట్రై చేస్తున్నాము. లావణ్య అందుబాటులోకి మరి కాసేపు రాబోతున్నారు. గాయత్రి అనే అంటే లావణ్య కూడా డైరెక్ట్ అడిగి తెలుసుకున్నాం అసలు ఏం జరిగింది, మీకు వారి ఇద్దరి మధ్య ఉన్నటువంటి వివాదం సంబంధించినటువంటి విషయం కూడా. యాంగిల్లో కూడా చూడండి సార్. మేబీ మీకు నేమంటే ఎంత లేదు సార్. నేను రికలెక్ట్ చేసి మీకు అక్కడ అబ్దుల్ గఢ్ లో ఒక గ్యాంగ్ ఉంటది, అక్కడ ఒక కాలేజ్ ఉంటుంది చూడండి సార్. అబ్దుల్ గఢ్ ఆ కాలేజీ కాల్ రికార్డ్ మొత్తం పంపిస్తాను. దాంట్లో నేను సారాంశం చెప్తాను చాలా క్లియర్గా, మీరు తర్వాత కూడా ప్లే చేయండి. చాలా క్లియర్ కట్గా ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే, ఇలా అమ్మాయిల్ని పరిచయం చేసుకు ఇలా మాకు పరిచయం చేసింది లావణ్యని పరిచయం చేసిన తర్వాత మెల్లగా ఇగో ఈవిడ ఏదో రకంగా వీళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ ఉంటే ఏదో రకంగా వీళ్ళకి మధ్య గొడవలు పెట్టి వాళ్ళని విడదీసి, ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఆ మత్తులో ఈ ప్రేమలో ఈ అమ్మాయి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళదు. అందుకని ఏదో రకంగా గొడవలు పెట్టడం, తర్వాత వీళ్ళని డ్రగ్స్కి అలవాటు చేయడం, ఆ అలవాటు చేసిన వాళ్ళని ఏదో రకంగా ఇలా సప్లై చేసి డబ్బులు తీసుకోవడం అనేది. ఆ రకంగా ఒక పొలిటీషియన్ వికారాబాద్ దగ్గర శంకర్పల్లి దగ్గర వాళ్ళకి పర్టికులర్ లొకేషన్ కూడా చెప్తుంది. అక్కడ ఫామ్ హౌస్ ఉంటుంది సార్. ఆ ఫామ్ హౌస్లో ఉన్న పొలిటీషియను మా కళ్ళ ముందే అక్కడ ఏదో వాటర్ వరల్డ్ ఏదో ఆ పార్క్కి మేము అందరం వెళ్ళినప్పుడు అలా తీసుకెళ్ళి మా కళ్ళ ముందే మా హాస్టల్లో ఉంటామని చెప్పి తెల్ల షర్ట్ వేసుకుని ఎదురు వచ్చారు, ఇన్నోవాలో వచ్చారు, మొత్తం చెప్పింది. దాంట్లో ఆ అమ్మాయిని పంపించింది. ఏంటక్క మన ఫ్రెండ్ అక్కడ పంపించేస్తున్నాం అంటే లే వాళ్ళు తెలిసిన వాళ్ళే అని చెప్పింది. తర్వాత ఒకరోజు మందు కొట్టి మొత్తం విషయం చెప్పింది ఈ గాయత్రి అనే అమ్మాయి మా రూమ్మేట్లో ఉన్నప్పుడు. సో ఇలా చాలామందికి చేస్తున్నారు. సరే ఇంతకీ ఎవరు ఆ ఎమ్మెల్యేనా లేకపోతే ఆ పొలిటీషియన్ ఎవరు అంటే, సార్ నేను విన్నది మాత్రం ఒక పర్టికులర్ ఏరియాకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే అన్నట్టుగా ఆవిడ చెప్పుకొచ్చింది అనమాట. సో వాటం అంటే ఎప్పుడు జరిగింది ఇది? ఎప్పుడు మీకున్నటువంటి సమాచారం? ఈ కాన్వర్సేషన్ నాకు దాదాపు ఒక 3 నెలల క్రితం జరిగింది. బట్ ఈవిడ చెప్పేది ఏంటంటే 2017లో మూన్ షైన్ అనే పబ్లో ఫస్ట్ ఈ గాయత్రి అనే అమ్మాయి ఈవిని కల్పించిందిట. తర్వాత